నమస్తే అండి. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈ రోజు మన చైత్రికాస్ కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పన్నీర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్లో కన్నా కూడా ఇంట్లో చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలా రకాల టిప్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ప్రీవియస్గా కూడా మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ అలాగే మటన్ దమ్ బిర్యానీ అనేవి పోస్ట్ చేశాను. కానీ అప్పట్లో నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటి, సో వాటితో మనం రెస్టారెంట్ కన్నా చాలా మంచి బెటర్ టేస్ట్ని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడానికి మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది నేను వీడియోలో మీకు ప్రతిదీ షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో స్టెప్ 1లో మనం బాస్మతి రైస్ని బిర్యానీ కోసం వాడతాము. నేను ఇక్కడ 1 గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను, 2వ గ్లాసు కొంచెం తగ్గించి రైస్ తీసుకున్నాను. సో ఓవరాల్గా బియ్యం అనేవి ఎంత పాత బియ్యం అయితే అన్నం అనేది అంత మంచిగా అవుతుంది, అంత ఒదుగు ఉంటుంది. సో మీరు సాధ్యమైనంత వరకు బియ్యం అనేది ముందుగా కొని పెట్టుకోండి. సో అవి ఎంత పాతగా అయితే మనకి రైస్ అనేది అంత పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ సీక్రెట్ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో స్టెప్ 1లో మనం ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకుని దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాక మంచినీళ్ళు పోసి ఒక 1 అవర్ అయితే మనం సోక్ చేసుకోవాలి. ఇక స్టెప్ 2లోకి వెళ్ళిపోదాం. మనం బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక దళసరి బాండీని తీసుకోవాలి, ఒక పెద్ద పాత్ర. దాన్ని మంచినీళ్ళతో నింపుకున్న తర్వాత మనం బిర్యానీలో వేసుకునే అన్ని మసాలా దినుసులు కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బిర్యానీ ఆకులు 2, అలాగే నల్ల ఇలాచి 1, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా మనం యాలకులు వేసుకుంటాము. నేను 3 యాలకుల వరకు వేసాను. తర్వాత 4 లవం మొగ్గల వరకు వేసుకోవాలి. అలాగే మనం మరాఠీ మొగ్గ కూడా వేసుకోవాలి. ఇలా మనం బిర్యానీలో వాడే అన్నీ కూడా స్టార్ అనీస్ అంటాం, అనాస పువ్వు అంటాం కదా, అది కూడా కొంచెం వేసుకున్నాను. అలాగే మనం జాపత్రి, ఇవన్నీ మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ కూడా మీరు వాటర్లో వేసుకోవాలి. కొంచెం షాజీరా వేసుకున్నాక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు ఉప్పు వేసిన తర్వాత వాటర్ ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. కొంచెం సముద్రపు నీరులాగా ఉండాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి వేస్తున్నాను. కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు. మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇంకొంచెం 1/2 లెమన్ వరకు లైమ్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల బియ్యం అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇది కూడా మీరు టిప్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు స్టెప్ 3లోకి వెళ్ళిపోదాం. స్టెప్ 3లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలని బాగా సన్నగా తరుగుకుని వాటిని మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు బిర్యానీ కనుక రెస్టారెంట్లో తింటే చాలా దాహంగా అనిపిస్తుంది. నాకు ఇంట్లో తిన్నప్పుడు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. చాలా టమ్మీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీకు ఏదైనా రీజన్ మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు స్టెప్ 4లోకి వెళ్ళిపోదాం. స్టెప్ 4లో ఇక్కడ నేను గోరువెచ్చని పాలు తీసుకున్నాను. అలాగే నా దగ్గర కొంచెం కుంకుమ పువ్వు ఉంటే దాన్ని వేసుకుని ఆ గోరువెచ్చని పాలల్లో కొంచెం సేపు వదిలేస్తే అవి మంచి కలర్ వస్తాయి. సో దీన్ని వేయడం వల్ల ఏంటి అంటే మనకి బిర్యానీకి మంచి అరోమాతో పాటు మంచి కలర్ కూడా వస్తుంది. ఇక స్టెప్ 5లో మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అందులోనే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం వేసాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని పన్నీర్ని క్యూబ్లా కట్ చేసుకున్నటువంటి వాటిని మనం విడివిడిగా వేయించుకోవాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత అన్ని వైపులా మంచిగా అవి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ రకంగా వేయించిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి. సో ఈ రకంగా మనం పన్నీర్ ముక్కల్ని కూడా మంచిగా అన్ని వైపులా వేయించుకున్నాక వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో నేనైతే ఎగ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ స్టెప్ కంప్లీట్గా ఆప్షనల్. మీకు ఎగ్స్ తినడం ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదు ప్యూర్గా వెజ్గా చేసుకోవాలి బిర్యానీ అంటే ఈ ఎగ్ ఫ్రై అనేది మీరు చేయకుండా ఈ పర్టికులర్ స్టెప్ని మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ ఇంకొక టిప్ షేర్ చేయబోతున్నాను. ఏదైతే ఇక్కడ ఆయిల్ మనకి రిమైనింగ్ ఆయిల్ ఉండిపోయిందో అది చూడడానికి మీకు ఆరెంజ్ ఫుడ్ కలర్ లాగా ఉంటుంది కదా. సో చాలామంది బిర్యానీ అనగానే ఫుడ్ కలర్ వేసి చేస్తూ ఉంటారు. ఆ స్టెప్ అవాయిడ్ చేసి ఆ ఫుడ్ కలర్ ప్లేస్లో మీరు ఈ ఆయిల్ని యాడ్ చేసుకుని చూడండి, బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. ఇక స్టెప్ 6. ఈ స్టెప్ అయితే మన పనీర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీకి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి గ్రేవీ కర్రీని మనం ఇందులో తయారు చేసుకోవాలి. ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్ర పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో
సో ఇలా ఆయిల్ అలాగే నెయ్యి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి దాన్ని కూడా వేసుకుని ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గించుకోవాలి. ఒకసారి మూత పెట్టి మనం ఆనియన్స్ని బాగా కలిపి మగ్గించుకుంటే ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. సో ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మంచిగా మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఇది వేగడానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఈలోపు మనం బిర్యానీలోకి కావాల్సినటువంటి కూరగాయలు ఆలుగడ్డ అయినా లేదంటే గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, మష్రూమ్, పనీర్ మీకు ఏది రెడీగా ఉంటే అవన్నీ కూడా మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఫాలో అయ్యే ఇంకొక టిప్ ఏంటంటే ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేయిస్తాను. ఇలా చేయడం వల్ల బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో తప్పకుండా ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి మనం ఒకసారి మగ్గించుకున్నాక ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం కూరగాయలు వేసుకునే టైం వచ్చేసింది. సో ఇక్కడ నేనైతే కొంచెం బంగాళదుంప, అలాగే ఫ్రోజన్ గ్రీన్ పీస్, కొంచెం క్యారెట్ ముక్కలు అవన్నీ కూడా సైజు కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకుంటే అవి పేస్ట్ అయిపోకుండా ఉంటాయి. అలాగే ఫ్రోజన్ బీన్స్ కూడా వేసుకున్నాను. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఒకసారి వేసుకొని అవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా వెజ్జెస్ అన్నీ ఆయిల్లో మనం సాట్ చేసుకోవడం వల్ల వాటికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చక్కగా ఆయిల్లో వేగిన రుచి వేరేగా ఉంటుంది, అలాగే నీళ్లు వేసి ఉడకబెట్టినటువంటివి రుచి వేరేగా ఉంటుంది. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్పు వేసాం కాబట్టి మనకి నీరు అనేది ఊరుతుంది కూరగాయల నుంచే, ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా మనం మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకుంటే చాలు. ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు వేసుకోవాలి. ముందే వేస్తే అవంతా కూడా పేస్ట్ లాగా చిదిగిపోతాయి. సో నేను కొంచెం ఆనియన్స్ అనేవి అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత వేసాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని మనం బిర్యానీ దినుసులు వేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని మరగబెట్టుకోవడానికి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు కూరగాయలు అయితే మనకి 50% వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం 2 టమాటోల్ని కట్ చేసి ముక్కలుగా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సినటువంటి స్పైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయబోతున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇది కారం ఉండదు, ఇది కేవలం కలర్ కోసం మాత్రమే. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి వేయించింది, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా, ఇది స్టోర్ బాట్ మసాలా. మీరు ఏ బ్రాండ్ అయినా మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, మీరు ఎంత కారం తినగలరో అంత కారం చూసి వేసుకోండి. ఇది బిర్యానీ హోల్ స్పైసెస్ మసాలా, అంటే మనం బిర్యానీలో ఏదైతే వాడతామో అవన్నీ ఇంక్లూడింగ్ స్టోన్ ఫ్లవర్ అనేది దొరుకుతుంది మార్కెట్లో, అది కూడా వేసి పొడి చేసినటువంటిది. ఇది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నేను యూస్ చేసే సీక్రెట్ బిర్యానీ మసాలా అనమాట. సో ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే చాలు. ఇలా స్పైసెస్ అన్ని వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ని కూడా వేసుకొని ఇదే పాయింట్లో ఇప్పుడు మనం అన్నీ బాగా కలుపుకోవాలి. మనం వేసినటువంటి స్పైసెస్ అన్నీ కూడా మనం వేసినటువంటి కూరగాయలకి, పన్నీర్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు టమాటోలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. అలా కలపకుండా ఉండిపోతే కూరగాయలు అనేవి కింద మనకి అడుగంటేసి మాడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో మధ్యలో చెక్ చేసుకోండి. సో టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 1/4 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు. సో పెరుగు వేసిన తర్వాత కొంచెం 1/4 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మనం కూరగాయలన్నింటినీ కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అంతా కూడా దగ్గర పడుతూ ఉంటుంది. ఈలోపు మన వాటర్ అనేది బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మనము ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి రైస్ని జాగ్రత్తగా ఈ వాటర్లో వేసుకోవాలి. చేత్తో కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా, అంటే బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ స్టెప్ మీరు డైరెక్ట్గా చేతులతో రైస్ యాడ్ చేయకుండా కొంచెం గరిటెతో వేసి యాడ్ చేయండి. సో దట్ మీకు హాట్ వాటర్ అనేది చేతుల మీద పడి కాలిపోకుండా ఉంటుంది. సో ఈ రకంగా మనం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా స్టిర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం రైస్ 90% కుక్ అయ్యేంత వరకు కూడా మనం అన్నాన్ని ఉడకబెట్టుకోవాలి. సో రైస్ ఉడికేలోపు మనకి ఇంకొంచెం టైం ఉంటుంది. ఇక వెజ్జెస్ అయితే చెక్ చేద్దాము. గ్రేవీ దగ్గర పడింది, పైకి ఆయిల్ కూడా తేలిపోతుంది. మీకు ఇక్కడ చూపించడం కోసం నేను కూరగాయలని కట్ చేసి చూపిస్తున్నాను. అన్నీ కూడా చక్కగా నైస్గా ఉడికిపోయాయి. సో ఇంకా ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అరచెక్క కన్నా తక్కువ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, ఇది మాత్రం ఆప్షనల్లే. నాకైతే నిమ్మరసం యాడ్ చేయడం అనేది
నాకు చాలా నచ్చుతుంది బిర్యానీలోకి. ఎప్పుడు వెజిటబుల్ దమ్ బిర్యానీ చేసినా మిస్ అవ్వకుండా మాత్రం ఈ స్టెప్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. సో ఒకసారి నిమ్మరసం వేసాం కదా, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసింది కాబట్టి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని గ్రేవీని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం రైస్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేద్దాం. మనకి రైస్ ఉడకడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది, 12 to 15 మినిట్స్. సో ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి 90% అయితే రైస్ కుక్ అయింది లేనిది చెక్ చేసుకోవాలి. చాలా కొద్ది పలుకు మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇలా 90%, 75%, 80% చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇదంతా కూడా సరిగా అర్థం కాదు. సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పే టిప్ ఏంటి అంటే, చేత్తో మీరు ఇలా పట్టుకున్నప్పుడు రైస్ అనేది చాలా ఈజీగా కట్ అయిపోవాలి. అలా కూడా తెలియట్లేదు అనుకుంటే మాత్రం కొంచెం ఒక 2 బియ్యము గింజలు మీరు నోట్లో వేసుకొని చూస్తే అన్నం పలుకు లేకుండా మీకు నోటికి తగలాలి. అది మీకు 90% అయిపోయినట్టు లెక్క. సో ఇలా రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత దాన్ని వాటర్ని మనం డ్రైన్ చేసుకోవాలి. సో వాటర్లోంచి మనం రైస్ని డ్రైన్ చేసుకున్నాక మనకి బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇది స్టెప్ 7. ఇక మనం పనీర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీలో ఫైనల్ స్టెప్కి వచ్చేసాము. ఈ స్టెప్లో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీ పైన మనం ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లేయర్లుగా కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు కూడా గ్రేవీ పైన ఒకేసారి రైస్ వేసి చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే లేయర్స్గా వేసుకోండి, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కూడా వేసుకోవచ్చు. పైన మనం కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేయడం వల్ల పైన మనం దమ్ పెడతాం కాబట్టి ఆ అరోమా టేస్ట్ అనేది బిర్యానీకి చాలా బాగా వస్తుంది. ఇక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సాఫ్రాన్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కలర్తో పాటు ఒక మంచి అరోమా అనేది వస్తుంది. చాలామంది ఉడకబెట్టినటువంటి రైస్ వాటర్ని యాడ్ చేస్తూ ఉంటారు, అలాగైనా పర్వాలేదు. నాకైతే ఈ మిల్క్ యాడ్ చేయడం ఇష్టం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు మీకు చూస్తున్న స్టెప్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఫ్రైడ్ ఎగ్స్ ఇవి నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ఆప్షన్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. కిబ్డా వాటర్ అనేది ఆప్షనల్. ఇది జస్ట్ నేను ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఒక మంచి అరోమా అనేది బిర్యానీకి ఉంటుంది. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేయండి. ఒక ఫ్యూ డ్రాప్స్, ఎక్కువ యాడ్ చేయకూడదు, కొంచెమే యాడ్ చేయండి. సో ఒకవేళ లేదు అనుకుంటే కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. టేస్ట్లో ఏమాత్రం తేడా రాదు. సో ఇక్కడ మనం అల్యూమినియం ఫాయిల్ పెట్టి మూత పెట్టి 30 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే లాస్ట్ 10 మినిట్స్ బాగా సిమ్ చేసి ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూస్తే మన వెజిటేబుల్ పనీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఎంత బాగా అన్నం అనేది పొడి పొడిలాడుతూ లేయర్స్ లాగా మనకి రెస్టారెంట్లో ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. నిజం చెప్పాలంటే రెస్టారెంట్లో మీకు ఏ ఆయిల్ వాడతారో తెలియదు, టేస్టింగ్ సాల్ట్ అని, అలాగే చాలా రకాల ఎసెన్స్ అనేవి వాడుతూ ఉంటారు. అవేమీ మనం యూస్ చేయకుండా ఇంట్లోనే ఇంత హైజీన్గా మనం ప్రిపేర్ చేసుకుంటే హెల్త్తో పాటు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ప్రీవియస్ రెసిపీస్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కాబట్టి ఇంత డీటెయిల్డ్గా నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. బట్ ఈ రెసిపీ కొంచెం లెంతీ అయినా కూడా డీటెయిల్డ్గా స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ అదొక్కటేనండి. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రతి స్టెప్ని ఫాలో అయ్యి రెసిపీ చేసి చూడండి. మీరే నాకు కమెంట్స్లో నిజంగా ఒప్పుకుంటారు రెసిపీ అంత బాగుంది అని. అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలను. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.